హలో హాయ్ ఫ్రెండ్స్, ఈపొద్దు మీకు నేను బ్లౌజ్ కటింగ్ సింపుల్గా కొత్త వాళ్ళు నేర్చుకునే విధంగా చూపించబోతున్నాను. ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా, ఇది ఆది బ్లౌజ్. దీన్ని ఆదితో పేపర్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పేపర్ కటింగ్ ద్వారా మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు బ్లౌజ్ కటింగ్ అనేది. ఫస్ట్ ఫోల్డింగ్ సైడ్ పేపర్ని పెట్టుకోవాలి. దాన్ని పేపర్ని బాగా మడతలు లేకుండా బాగా పెట్టాలి. పెట్టిన తర్వాత ఆది బ్లౌజ్ని తీసుకొని దాన్ని రివర్స్లో ఫోల్డ్ చేయాలి. రివర్స్లో ఫోల్డ్ చేసి ఎక్కడ మడతలు లేకుండా బాగా మడుచుకోవాలి. మడతలు ఉంటే మనకి కొలతలు తేడా వచ్చేస్తాయి. అందువల్ల మడతలు లేకుండా నీట్గా మడుచుకోవాలి. నీట్గా మడుచుకున్న తర్వాత కింద వెడల్పు ఎంత ఉందో జాకెట్కి కొలుచుకోవాలి. దాన్ని మడుచుకోవాలి. మడిచిన తర్వాత దాని వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు దీని వెడల్పు వచ్చి 12, 24. దీన్ని మడిచాం కాబట్టి 12. దానికి 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు అంటే వస్తుంది కదా, మధ్యలో డాట్ లాగా పెట్టేదానికి. దానికోసం 1 ఇంచు అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మడత వేస్తాం కదా, దానికి 1 ఇంచు. దీనికి స్ట్రైట్గా లైన్ వేసుకొని పొడవుకి 1 ఇంచు పొడవు కింద వదిలేయాలి. దీన్ని మడిచి మనం కుడతాం కదా, హెమ్మింగ్ చేస్తారు కొంతమంది మిషన్తోనే స్టిచ్చింగ్ చేసేస్తారు. దానికోసం కింద 1 ఇంచు వదులుకోవాలి. తర్వాత నెక్ కింద ఉంటుంది కదా, అది ఇక్కడ 6 ఇంచెస్ ఉంది. 6కి పైన ఖర్చు ఉంటుంది కదా, పైన ఖర్చు కింద ఖర్చు కొంచెం, దానికోసం 6.5కి మార్కింగ్ చేసుకోవాలి. 6.5కి ఈ 1 ఇంచు వదిలేసి దానిపైన నుంచి 6.5కి మార్క్ చేసుకోవాలి. తర్వాత పొడవు లెంత్ ఎంత ఉందో కొలుచుకోవాలి. అది మనం స్టిచ్ ఉంటుంది కదా, స్టిచ్చింగ్ అక్కడి నుంచి కొలుచుకోవాలి. అక్కడి నుంచి 12 ఇంచెస్ ఉంది. 12 ఇంచెస్కి పైన ఒక 1/2 ఇంచు ఖర్చుకి. ఈ బ్లౌజ్ కొంచెం పొట్టిగా ఉంది, 1 ఇంచు పొడవు పెంచమన్నారు. అందుకని ఇంకొక ఇంచు 13 ఇంచెస్ పొడవు 13 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన షోల్డరు మార్క్ చేసుకోవాలి. షోల్డరు మామూలుగా ఎవరికైనా 3.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ నెక్ వెడల్పు వచ్చి 3, మొత్తం 6.5 పెట్టుకోవాలి. దాంట్లో షోల్డర్కి 3.5 తీసేసి మిగిలిన దాన్ని నెక్కి మార్క్ చేసేయాలి. ఇలాగా స్ట్రైట్ లైన్ గీసి, ఇక్కడ ఆల్రెడీ కింద నెక్కి పెట్టాం కదా మార్కింగ్, దానికి కలిపేయాలి. మనకి ఎలాంటి నెక్ కావాలంటే, ఏ షేప్ కావాలంటే ఆ షేప్కి మార్క్ చేసుకోవాలి. అది ఎలా అంటే రౌండ్ షేప్ అయితే ఇలాగా, లేదంటే స్క్వేర్ అయితే రౌండ్ గీయకుండా అలాగే స్క్వేర్ని వదిలేసి కట్ చేసేయాలి. ఇప్పుడు చంక దగ్గర పొడవు 8, 9 ఉంది. దానికి మనము 1 ఇంచు లెంత్ పెంచాం కదా, అందుకని దీనికి ఈ పక్క కూడా 1 ఇంచు లెంత్ పెంచాలి. పెంచి మార్క్ చేసుకోవాలి. దానికి కింద పెట్టిన మార్క్కి కలిపేయాలి. కలిపేటప్పుడు స్కేల్తో నీట్గా క్రాస్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్కి ఈ షోల్డర్ దగ్గర మార్కింగ్ పెట్టాం కదా, దానికి లైన్ వేసి కలిపేయాలి. లైన్ వేసి ఇక్కడ పైన ఇక్కడ చంకకి పొడవు వేసాం కదా, దానికి లైన్ వేసి కలిపేయాలి. ఇప్పుడు దీన్ని 1.5 బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచెస్ పొడవు తీయాలి. 1.5 దగ్గర మార్క్ చేసుకొని దాన్ని రౌండ్ షేప్ లాగా గీయాలి. అది పైన నుంచి గీయకూడదు, మధ్యలో నుంచి, ఈ పక్క మధ్యలో నుంచి ఆ పక్క మధ్యలో నుంచి
గీయాలి. అది రౌండ్ లాగా రావాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసేసాం కదా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్, కానీ అర్థం చేసుకునేదానికే ఒక 2-3 డేస్ పడుతుంది అంతే. అర్థం చేసుకునేసామంటే అది చాలా సింపుల్గా అయిపోతుంది. దాంట్లో కొన్ని టిప్స్ పాటించామంటే మనకి బ్లౌజ్లో ఏం తేడా రాకుండా కుట్టచ్చు. ఆ టిప్స్ కూడా నేను చెప్తాను ఇంకొక వీడియోలో. నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉన్నాను. ఇదే నా ఫస్ట్ వీడియో. యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో. బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. దిస్ ఈజ్ బ్యాక్ పార్ట్. దీని సహాయంతోనే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేయచ్చు. ఇప్పుడు ఫోల్డింగ్ సైడ్ పెట్టకూడదు, ఓపెనింగ్ సైడ్ పెట్టాలి. ఎప్పుడు కూడా బ్లౌజ్ బ్యాక్ సైడ్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ సైడ్, ఫ్రంట్ సైడ్ కట్ చేసేటప్పుడు ఓపెనింగ్ సైడ్ పెట్టాలి. ఇప్పుడు దీని హెల్ప్తోనే స్ట్రైట్గా పెట్టకూడదు, కొంచెం క్రాస్కి పెట్టాలి. అప్పుడు అలాగ పెట్టకూడదు, స్ట్రైట్ ఇలాగా క్రాస్కి పెట్టాలి. అప్పుడే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్ లేకుండా సాగుతుంది, కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి 2.5 లేదంటే 3 వాళ్ళ బ్లౌజు పట్టి 2.5 లేదా 3ని మడిచేయాలి. మడిచేసి దాన్ని బట్టి మనకి ఎంత క్లాత్ అవసరం అవుతుందో దానికి సరి చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు సరి చేసుకొని పెట్టుకొని దీనికి మార్క్ చేసుకోవాలి. ఎక్కడంటే షోల్డర్ వరకే, పైన షోల్డర్ వస్తుంది కదా, ఈ షోల్డర్ని మాత్రమే మార్క్ చేసుకోవాలి. షోల్డర్ తేడా వచ్చిందంటే అప్పుడు సెట్ అవుతుంది. అందువల్ల షోల్డర్ని, చంక కింద లైన్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం మార్క్ చేసుకోవాలి. ఎంత పొడుగు అనేది కాదు, అది మళ్ళీ చూడాలి. ఇప్పుడు చంక యొక్క ఫ్రంట్ సైడ్ పార్ట్, బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ పార్ట్ని మార్క్ చేస్తున్నాను. అది ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ని మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ నెక్కి టేప్తో కొలిస్తే తేడా వచ్చేస్తుంది. కరెక్ట్గా పెట్టి దాన్ని మార్క్ చేసుకోవాలి. ఎంత నెక్ ఉందో అంత నెక్ని పెట్టి మార్క్ చేయాలి. అది టేప్తో పెట్టామంటే తేడా వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా బ్లౌజ్కి నెక్ని, ఫ్రంట్ పార్ట్ నెక్ని ఆ నెక్ పీస్ని పెట్టే మార్క్ చేయాలి. ఇప్పుడు చంక మామూలు బ్యాక్ సైడ్కి పెట్టినట్టే ఫ్రంట్ సైడ్కి కూడా పెట్టాలి. ఇప్పుడు దీనికి 1.5 పెట్టాం కదా, ఫ్రంట్ పార్ట్కి 1.1 పెట్టాలి. 1 పాయింట్ ఇక్కడ మార్క్ చేసి దీనికి కూడా 1 ఇంచ్ 2 ఇంచ్ కింద నుంచి రౌండ్ షేప్ని డ్రా చేయాలి. రౌండ్ షేప్ని డ్రా చేసినప్పుడు మనకి చంక భాగం అనేది కొంచెం కిందకు వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ హుక్స్లు పట్టి వేస్తాం కదా, అంతవరకు అది కింద షేప్ బెల్ట్ కాకుండా దానిపైన వరకు ఎంత భాగం అయితే ఉందో అంత భాగం వరకు మార్క్ చేయాలి. మార్క్ చేసుకొని ఇప్పుడు ఆ పక్క చంక భాగంలో ఎంతైతే పొడవు ఉందో ఫ్రంట్ సైడ్ అంతని కొలుచుకుని దానికంటే 1 ఇంచ్ పెంచుకోవాలి. 1 ఇంచ్ ఎందుకంటే మనం బ్లౌజ్ కొంచెం పెంచాలనుకున్నాం కదా పొడవు, దానికోసమని 1 ఇంచ్ పెంచుకోవాలి.
ఇప్పుడు